హాయ్ గైస్, వెల్కమ్. చాలా రోజులైంది వీడియో పెట్టకైతే. ఇప్పటి నుంచి పెడతా, ప్రతి వెనస్డే అయితే వీడియో వస్తుంది. ఫ్రెండ్స్తో అయితే బయటికి పోతున్నా, లండన్ బ్రిడ్జ్కి పోతున్నా. పొద్దుగా 6 అయింది, చలి పెడుతుంది. 6:30కి ఒక ట్రైన్ ఉందంట, వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఇంటర్చేంజ్లో వెళ్తాం దానికి. ట్రైన్ అయితే వచ్చింది 6:30కి. ఇక్కడ నుంచి 1.5 hours జర్నీ ఉంటుంది. డైరెక్ట్ ట్రైన్ బ్లాక్ ఫ్రైడ్స్కి. ఇది పొద్దుగా ట్రైన్ మొత్తం ఖాళీగానే ఉంది, మేము తప్ప ఎవరు లేరు అనుకుంటా. బ్లాక్ ఫ్రైడ్స్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి లండన్ బ్రిడ్జ్కి ఇంకో ట్రైన్ ఎక్కాలి. ఒక 5 minutes జర్నీ ఉంటుంది అంతే. అక్కడ కనిపిస్తుంది చూడరి, లండన్ బ్రిడ్జ్ అదే. చాలా దూరంలో ఉంది, ఒక 5 minutes వాక్ అనుకుంటా మేబీ. ఫుల్ వర్షం పడుతుంది. లండన్ బ్రిడ్జ్ నుంచి అయితే ఒక 10 minutes వాక్ ఉంది, నడుస్తున్నాం. దగ్గరనే నడుచుకుంటూ పోవచ్చు. ఫుల్ వర్షం పడుతుంది, రోడ్ల మీద అయితే ఎవ్వలేరు అసలు. ఈరోజు మొత్తం లండన్లో ఎంత కవర్ చేయొచ్చో ఒక రోజులో అంతైతే కవర్ చేస్తాము. ఇక్కడ ఎంత టైం అవుతుందో, 6:30కి అక్కడ ట్రైన్ ఎక్కితే 8 అయింది ఇక్కడికి వచ్చేసరికి. 2 trains చేంజ్ అయ్యి. ఈ 2 బొమ్మలు చూడరి, భలే ఉన్నాయి ఆడుకుంటూ. కుక్కపిల్ల బాలేస్తే టెడ్డీ బేర్ పట్టాలి, బాగుంది. రాక వస్తే ఈరోజే వర్షం పడాలనా. బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకొక 3 minutes మేబీ. అక్కడ కనిపిస్తుంది చూడరి టవర్ బ్రిడ్జ్, అదే. మా ఫ్రెండ్సే ఎక్సైట్మెంట్లో ఉన్నారు టవర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినామని. దగ్గరికి అయితే వచ్చినాము. వర్షం పడుతుంది, రెయిన్బో వచ్చింది చూడరి, కనిపిస్తుంది. మొత్తానికి లండన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చినాము. చిన్నప్పుడు ఎప్పుడో మన రైమ్స్లో కనిపించు. ఇప్పుడైతే మనం ఏం రైమ్ బ్రో అది? లండన్ బ్రిడ్జ్ ఫాలింగ్డన్ బ్రిడ్జ్ అయితే ఉంది. ఇక మొత్తానికి అయితే మనం బ్రిడ్జ్ కాడికి అయితే వచ్చినాము. చాలా ప్లేస్ ఉన్నాయి చూడడానికి అయితే. ఇవాళ మొత్తం ఇదే ఎక్స్ప్లోరింగ్ మనమైతే. ఇక మొత్తం చూడరి. అయితే వార్షిప్, మనకి వార్షిప్ 25 years ముందు నుంచి అక్కడే ఉందంట వార్షిప్. నా మీదకే ఎక్కుదామని పోయినాం కానీ పైసలు అయితే మస్తు చెప్పారు. ఇక సపడాకట రిటర్న్ అయినాము. మనం మంచి జాబులు చేసి సంపాదించినప్పుడు చూద్దాంలే. కానీ ఇప్పుడైతే ఉన్న కాడికి అయితే ఏమేమో ఫ్రీ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫ్రీ చూసుకొని అప్పటి ఇక వెళ్ళిపోతాం రాత్రి దానిక. పైకైతే పోయేద్దాం మనము. పైన వ్యూ అయితే వస్తుందంట. మొత్తం ఏంది మా గుహలోకి తీసుకోవచ్చున్నావు. వచ్చేసినాం లండన్ బ్రిడ్జ్. లండన్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం మనం. ఇకైతే మస్తు ఉంది. మొత్తానికి టవర్ బ్రిడ్జ్ పైకి అయితే వచ్చిన. కలల కన్నా దేశానికి వచ్చి నచ్చిన జాగాలో నిలబడి ఉన్నా. ప్రజెంట్ అయితే మస్తు ఎక్సైట్మెంట్లో ఉన్నా. ఎన్ని ఇయర్స్ నుంచి అనుకున్నా వీడికి రావాలని. అసలు మస్తు ఉంది చూడనిక. కూడా చిన్నప్పటి నుంచి అనుకున్నది అయితే తీరుంది. మస్తు లండన్ బ్రిడ్జ్ మీద ఇట్లుంటుంది మన. టవర్ బ్రిడ్జ్ నుంచి O2 అరీనాకి పోయినాము ఇంకో లైన్ ఎక్కి. గైస్ O2కి అయితే వచ్చిన. ఏమిటనేది తెలియదు, లోపల చూద్దాం. మా దోస్తులు. We came to O2. It's a big shopping mall in our UK. ఎల్లో కొడతారు నుంచి మొత్తం ఫ్రీ. అది ఎక్కొచ్చు అంటప్ప ఎక్కుదాము. ఇక్కడ వీడియో తీస్తుంటే సెక్యూరిటీ వాళ్ళు తీయనియలే. ఎందుకు తీస్తున్నావు అని అడుగుతుండ్రు బ్యాగ్ చెక్కింగ్ దగ్గర. ఇక చక్కగా లోపలికి పోయినాము.
పైన చూడనికైతే బాగుంది జరా, ఏదో టూరిస్ట్ ప్లేస్ అని కాదు కానీ వీకెండ్స్ రావచ్చు, బాగానే ఉంది చూడనిక. ఇక్కడ రోప్వే ఉంది బయట. ఈ ఓటు మొత్తం పైకి క్లైమ్ చేయొచ్చు. మేము వచ్చినప్పుడు వర్షం వల్ల ఎక్కలేదు. చూడండి మస్తు మెరుస్తున్నాయి. లొకేషన్ చూడండి ఏమన్నా. ఇది ప్లేస్ షాపింగ్కి అంతే, చిన్నపిల్లలకి వీకెండ్ టైంపాస్కి బాగుంటుంది అంతే. ఇక అంతగానం అయితే ఏం లేదు, ఇక్కడ మామూలే షాపింగ్ చేసుకోవచ్చు, తిరగవచ్చు వీకెండ్లో. ఇక అంతకుమించి మనం అయితే ఏం చేయలేము, ఇక్కడ జస్ట్ చూడడం తిరగడం అంతే. గైస్ ఇవన్నైతే పాత కలెక్షన్లు, ఇవన్నీ చాలా పాతవి, ఓల్డ్ 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 అన్నీ ఓల్డ్. చాలా పాత కలెక్షన్, ఇవన్నీ రేర్గా దొరుకుతాయి మనకైతే. ఇందులో కూడా ఒక సినివరల్డ్ ఉంది. ఈ యూకేలో ఏడిపోయినా కామన్గా కనిపించేది మాత్రం సినివరల్డ్ ఒకటే. ఏ రైల్వే స్టేషన్లో దిగినా కూడా కొంచెం డిస్టెన్స్లోనే, మ్యాక్సిమం ఆ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది సినివరల్డ్. ఏ స్టేషన్లకు దిగినా, ఏ ఊళ్ళో చూసినా సినివరల్డ్ అయితే కామన్ ఈడ. గాయస్ మేమైతే ఓటో అరీనాకి వచ్చినాము. మొత్తం ఈ ఇంచు చుట్టూ తిరిగి అయితే మొత్తం మళ్ళా తిరిగి ఇటు నుంచి వెళ్ళినాం బయటికి. ఓటు అరీనా ఇందులో అంతా మొత్తం ఫ్రీ గేమింగ్. కానీ జరిగింది ఏంటంటే ఇలా సాటర్డే క్లోజ్ ఉంది. మాకు అదృష్టం లేదు, గేమ్స్ ఆడుకునే అదృష్టం వస్తాయి. పోనీ ఇక 1 hour జర్నీ చేసి వచ్చి హౌన్స్లాలో హైదరాబాదీ బిర్యానీ అయితే తిన్నాము. బిర్యానీ వీడియో తీయలేదు. ఇక హౌన్స్లా నుండి వాటర్లో స్టేషన్కి పోయినాము. ఇక్కడ ఏమిటో తెలుసు కదా, లండన్ ఐ పెద్ద జైంట్ వీల్. చాలామంది టూరిస్టులు అయితే వస్తారు జైంట్ వీల్ని చూడడానికి. దీని స్పెషాలిటీ అయితే 135 meters ఉంటుంది పైకి, అంటే 443 feet, చాలా పెద్దది. వరల్డ్స్ లార్జెస్ట్ జైంట్ వీల్ ఇది. వీళ్ళ లొకేషన్ అయితే మస్తు ఉంది. దీనిపైన నుండి లండన్ని ఎంత దూరం చూడొచ్చో మరి తెలియదు. పోయి ఎక్కనిస్తే మాత్రం ఎక్కుతా, ఎంత పైసలు అవుతుందో తెలియదు ఇక్కడ. మరి ఒక్కసారి 800 members ఎక్కొచ్చు దీంట్లో పైకి. మంచి వ్యూ ఉంటుందంట మరి పైనుంచి చూస్తే లండన్ని. సరౌండింగ్స్ చూసినాము, దగ్గర పోవాలిగా పైకి ఎక్కనిక. టికెట్ ఎంత అంటడో మాత్రం అస్సలు తెలియదు, చాలా ఉంటుంది నాకు తెలిసి. ఇంకా చేయలే. బుక్ చేసుకోవాలన్నా లాస్ట్ పీరియడ్ అంట. మనకి పైకి ఎక్కేంత అదృష్టం అయితే లేదు. టికెట్స్ ముందు బుక్ చేసుకుంటే 32 pounds అన్నారు. ఇక అక్కడికి పోయినాక ఆన్ ది స్పాట్ బుక్ చేసుకోవాలంటే మాత్రం ఎక్కువ పైసలే, 45 pounds అంట. ఇక మన బడ్జెట్లో అయితే లేదు. ఇక కింద నుంచి చూసి ముడిచిపోవడం ఏమన్నా. ఇక తర్వాత ఎప్పుడైనా పైసలు ఉన్నప్పుడైతే ఎక్కి చూపిస్తా.
ఇక అక్కడ నుంచి బకింగమ్ ప్యాలెస్కి అయితే పోదామని స్టార్ట్ అయినాము. గ్రీన్ పార్క్ రైల్వే స్టేషన్లో దిగి ప్యాలెస్ దగ్గరికి రానిక నడుచుకుంటూ ఒక 10 to 15 minutes అయితే అయింది. చీకటి పడ్డది మేము పోయేసరికి. దారి మొత్తం అసలు లైట్లు కూడా లేవు కనీసము. దీని లోపల 775 రూమ్స్ ఉంటాయంట. ప్యాలెస్ని చూడరి, లైట్స్ అయితే అంతగానో లేవు, మొత్తం చీకటే ఉంది. ఈరోజు మొత్తం టవర్ బ్రిడ్జ్, ది O2 అరీనా, హౌన్స్లలో బిర్యానీ, వాటర్లూలో లండన్ ఐ అండ్ ఫైనల్గా బకింగమ్ ప్యాలెస్. ఒక్క రోజులో చాలా తిరిగినట్టు అనిపించింది. ఈ బకింగమ్ ప్యాలెస్ దగ్గర అయితే ఎక్కువ వీడియో తీయలేదు, ఇక లేట్ అయిపోయింది అప్పటికే. ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం, మస్తు దూరం పోవాలి, 2 hours జర్నీ అయినా పడుతుంది పక్క. ఇక మళ్ళీ ఇంకెక్కడికైనా పోతే వీడియో తీసి షేర్ చేసుకుంటాం మీతో. ఇప్పటికైతే కొన్ని ఫొటోస్ దిగి రిటర్న్ వెళ్ళిపోతాము. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి, మంచి మంచి వీడియోస్ అయితే చేస్తా ఇప్పటి నుంచి.